లైట్ కలర్ క్లోత్స్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? ఐ యూ ఫీలింగ్ ఎంబారెస్డ్ టు షేక్ యువర్ క్లయింట్స్ హ్యాండ్? బ్యాడ్ బాడీ ఓడర్ వల్ల మీ ఫ్రెండ్స్ పక్కన కూర్చోలేకపోతున్నారా? 10 minutesలో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది అంటే మీరు నమ్మగలరా? ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. చెమట మూలంగా, దుర్వాసన మూలంగా మీ బట్టలు స్టెయిన్ అవ్వడం వల్ల ఎంబారెస్డ్గా ఫీల్ అవుతున్నారా? కాలేజ్కి వెళ్ళలేకపోతున్నారా? ఐటీ ఆఫీస్ మీటింగ్స్లో మీ కొలీగ్స్ని, క్లయింట్స్ని హ్యాండ్ షేక్ చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? సో దీన్ని మనము మెడికల్గా పాము ప్లాంటార్ అంటే చేతులు కాళ్ళల్లో వచ్చే హైపర్ హైడ్రోసిస్, లేదంటే యాక్సిలరీ అంటే మన ఆర్మ్పిట్స్లో వచ్చే హైపర్ హైడ్రోసిస్ అని పిలుస్తాం. ఇది మీరు అన్హెల్దీగా ఉండడం మూలంగా, ఫుడ్ సరిగా తీసుకోకపోవడం మూలంగా వచ్చిన ప్రాబ్లం కాదు. ఇది మెటబాలిక్ ప్రాబ్లం. కొంతమందికి చిన్న వయసు నుంచే ఉంటుంది, కొంతమందికి పెద్దగా అయ్యే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా వర్సన్ అవుతుంది. లైట్ కలర్ క్లోత్స్ వేసుకున్నప్పుడు అండర్ ఆర్మ్స్ లో స్వెట్ స్టెయిన్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దాని మూలంగా డార్క్ క్లోత్స్ మాత్రమే వేసుకోవాల్సి రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ పక్కన కూర్చోవాలంటే బాడీ ఓడర్ వల్ల ఎంబారస్మెంట్ కూడా వస్తూ ఉంటుంది. సో దీన్ని మనము ట్రీట్ చేయడానికి వెరీ సింపుల్ 10 to 15 minute ప్రొసీజర్, ఆల్మోస్ట్ పెయిన్లెస్ లంచ్ టైం ప్రొసీజర్లో చేసుకోవచ్చు. దీన్ని మనము యాక్సిలరీ బోటాక్స్ ట్రీట్మెంట్ లేదంటే పామో ప్లాంటార్ బోటాక్స్ ట్రీట్మెంట్ అని పిలుస్తాము. ఈ ఇంజెక్షన్స్ వల్ల మన స్వెట్ గ్లాండ్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది, స్వెట్ ఫార్మేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. మనం ఆల్మోస్ట్ పర్మనెంట్గా, కంప్లీట్గా 90 to 100% కూడా ఈ హైపర్ హైడ్రోసిస్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం 6 to 8 monthsకి ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది. ఎనీ టాపికల్ ట్రీట్మెంట్స్ అంటే మనం యూస్ చేసుకునే స్ప్రేస్ లేదంటే అప్లికేషన్ లోషన్స్, వీటన్నిటికన్నా చాలా వరకు మనకి బెనిఫిట్ ఉంటుంది. స్పెషలీ కిడ్స్ ఎవరైతే ఇప్పుడు 11th, 12th క్లాస్ లేదంటే కాలేజెస్లో ఎగ్జామ్స్కి వెళ్తున్నారో అడాలసెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, దీనికి మనము ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు చేతుల్లో చాలా స్వెట్ రావడం వల్ల పెన్ పట్టుకోలేకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వింటూ ఉంటాము. సో ఇలా సఫర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. దీని రిజల్ట్స్ కూడా 6 to 8 months ఉంటాయి కాబట్టి మనం ఇయర్లీ దీన్ని 1 to 2 times చేయించుకుంటే ఈ ట్రీట్మెంట్ సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? నేను డాక్టర్ మోనికా కేతా, చీఫ్ డర్మటాలజిస్ట్, ఆర్నా డర్మటాలజీ అండ్ ఎస్థెటిక్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. కలిసి డిస్కస్ చేసుకోవచ్చండి.